ముంబై ఉగ్రదాడి కుట్రదారు తహవ్వూర్ రాణాను ఎన్ఐఏ రెండో విచారించనుంది. ఫస్ట్ డే ఎన్ఐఏ విచారణకు రాణా సహకరించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కుటుంబం, విద్యాభ్యాసం వంటి ప్రశ్నలకు పరిమితమైన ఎన్ఐఏ క్రమంగా డోస్ పెంచుతూ కీలక వివరాలు రాబట్టాలని చూస్తోంది. రా ఐబీ వంటి కీలక సంస్థలు విచారణలో పాల్గొంటాయని సమాచారం. ప్రస్తుతం అత్యంత కట్టుదిట్టమైన సెల్లో రాణాను ఉంచారు. రాణాను కలిసేందుకు కేవలం 12 మంది సీనియర్ అధికారులే అనుమతిస్తున్నారు. ముంబై ఉగ్రదాడి కుట్రదారు తహవ్వూర్ రాణాను ఎన్ఐఏ రెండో విచారించనుంది. ఫస్ట్ డే ఎన్ఐఏ విచారణకు రాణా సహకరించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కుటుంబం, విద్యాభ్యాసం వంటి ప్రశ్నలకు పరిమితమైన ఎన్ఐఏ క్రమంగా డోసు పెంచుతూ కీలక వివరాలు రాబట్టాలని చూస్తోంది. రా ఐబీ వంటి కీలక సంస్థలు విచారణలో పాల్గొంటాయని సమాచారం. ప్రస్తుతం అత్యంత కట్టుదిట్టమైన సెల్లో రాణాను ఉంచారు. రాణాను కలిసేందుకు కేవలం 12 మంది సీనియర్ అధికారులే అనుమతిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ఈ 2026-11 ముంబై ఉగ్రదాడి ఉందో మరి కేసులో ప్రధాన సూత్రధారి అయినటువంటి తహవ్వూర్ రాణాను మొత్తం కోర్టు 18 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అయితే తీసుకుని మరి అప్పగించింది. మరి దీంతో అతడితో పాటు ఢిల్లీలోనే ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం తరలించారు. మరి అక్కడ అధికారులు రాణాకు కేటాయించే గది చాలా వరకు వాళ్ళ అధీనంలో ఉంటుంది. అంటే అత్యంత సురక్షితమైన భవనంలో రాణాకు గ్రౌండ్ ఫ్లోర్ లోని 14x4 అంటే 14x14 అడుగుల ఈ ఎయిర్ కండిషనర్ సెల్ అయితే కేటాయించడం జరిగింది. మరి అలాగే ఒక మంచం, టాయిలెట్, అలాగే పుస్తకాలు, టీవీ సౌకర్యం ఇవన్నీ కల్పించిన పరిస్థితి. అంటే ఒక తీవ్రవాది అంటే దాన్ని ఎలా చూడాలో ఆలోచిస్తుంది. మొత్తానికి భోజనం, తాగునీరు, వైద్య సదుపాయాలు మాత్రం అందిస్తుంది. మరి అన్ని సెల్ లోపలే అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి సెల్లోకి వెళ్లేందుకు కేవలం 12 మంది ఎన్ఐఏ అధికారులు మాత్రమే అనుమతి కూడా ఇచ్చింది. ఈ సెల్లో 24 గంటల పాటు సీసీటీవీ నిఘా ఉండనుంది. మరి అలాగే 5 సాయుధ సిఆర్పీఎఫ్ కమాండర్లు, అలాగే ఢిల్లీ పోలీసులు కూడా నిరంతరం ఈ పహారా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ తహవ్వూర్ రాణా కొత్తగా ఈ తహవ్వూర్ రాణా రాకతో ఎన్ఐఏ ప్రతి అడుగు కూడా నిఘా మొత్తంగా రెట్టింపు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి మొదటి రోజు తాను ఇటు దర్యాప్తుకి అయితే సహకరించలేదని తెలిసి మొత్తంగా ఇక్కడ కూడా విచారణకు సహకరించలేదు. మొత్తానికి ఎన్ఐఏ కస్టడీలో ఉన్నటువంటి ఈ తహవ్వూర్ రాణా రెండో రోజు విచారణకు అంటే అప్పుడు మొదటి రోజు అయితే విచారణకు సహకరించలేదు. మరి రెండో రోజు ఎలా సహకరించబోతున్నాడు, మరి ఏం చెప్పబోతున్నాడు దానిపైన అయితే కీలకంగా ఏం సమావేశాలు అంటే సమాచారం అందిస్తున్నారు. మరి అంత పెద్ద కుట్రపూరిత పొందిన విషయం తెలిసిందే. మరి దాదాపు అంతమందిని పట్టబెట్టినటువంటి ఈ కుట్రలో భాగంగా మరి ఇంకెవరు వస్తాం ఉంది, ఎలా ముందుకెళ్ళాలి, ఇవన్నీ విషయాలపైన కూడా ఆలోచిస్తున్నాయి. చాలా సీరియస్ గా అవుతుంది. మొత్తానికి రెండో రోజు అయితే విచారణ ఎదుర్కోబోతున్నాడు ఆ రాణా. మొత్తంగా 5 సంస్థలు విచారణలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. రాణా కలిసేందుకు ఈ 12 మంది సీనియర్ అధికారులకు మాత్రమే అనుమతి అయితే ఉంది. ఈ రెండో రోజు కీలక సమాచారాన్ని రాబట్టే పూర్తిగా అధికారులు ప్రశ్నలతో కూడినటువంటి విషయాలతో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.